ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో ఏడ లేనట్టుగా ఈ గుడిలో ఒక విశిస్తుంది. ఏంటిదంటే యమధర్మరాజు గుడి ఉంటుంది. ఈ గుడిలో ప్రపంచంలో ఏడ లేదు, ఈ ఒక్క దగ్గర ఉంటుంది మనకి యమధర్మరాజు. ధర్మపురి దేవాలయంలో యమధర్మరాజు, న్యాయమూర్తి మరియు మృత్యుదేవుడు ఉపస్థితి అన్యదా మరియు ముఖ్యమైనది. ఇది ధర్మం, న్యాయం మరియు లక్ష్మీ నరసింహస్వామి అందించే దివ్య రక్షణ మధ్య సంతులనాన్ని ప్రతిబింబిస్తుంది. యమధర్మరాజు ఈ ఆలయంలో భాగంగా ఉండటం హిందూ పురాణాలు మరియు ప్రాంతీయ సాంస్కృతిక సంప్రదాయాలతో బాగా సంబంధం కలిగి ఉంది. యమధర్మరాజు ధర్మపురి దేవాలయంలో ఉండటానికి కారణాలు. ధర్మం యొక్క చిహ్నం. యమధర్మరాజు న్యాయం యొక్క పరమాధికారి మరియు మానవ కర్మలకు న్యాయ నిర్ణేత. ఆయన ఆవిర్భావం భక్తులకు ధర్మానికి అనుగుణంగా జీవించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. ఇది లక్ష్మీ నరసింహస్వామి బోధనలతో అనుసరించబడుతుంది. నరసింహస్వామితో సంబంధం. లక్ష్మీ నరసింహస్వామి విష్ణువుల అవతారంగా భక్తులను అధర్మం, అన్యాయం వల్ల కలిగే ఫలితాల నుండి రక్షిస్తారని విశ్వసిస్తారు. యమధర్మరాజు కర్మలకు తగ్గ ఫలితాలను నిర్ణయించే దేవతగా ఈ దివ్య పాత్రను పూర్తి చేస్తారు. వీరిద్దరూ జీవితం మరియు మరణం రెండు దశల్లోనూ న్యాయానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. నరసింహస్వామి జీవితంలో రక్షకుడిగా, యమధర్మరాజు మరణానంతరం న్యాయ నిర్ణేతగా. పురాణ సంబంధం. హిందూ శాస్త్రాలలో యమధర్మరాజు విష్ణువు చిత్తానుసారం పనిచేసే భక్తుడిగా వివరించబడ్డాడు. దేవతల మధ్య ఆధ్యాత్మిక సమన్వయాన్ని నిలుపుకోవడంలో ఆయన పాత్రను ఆలయాలు ప్రదర్శిస్తాయి. కొన్ని సంప్రదాయాల్లో యమధర్మరాజును పూజించడం ద్వారా భక్తులు మరణ భయం నుంచి బయటపడతారని, కార్మిక చక్రం నుండి విముక్తిని పొందుతారని నమ్ముతారు. ఇది విష్ణువు రక్షకునిగా ఉన్న పాత్రతో బలంగా సంబంధం కలిగి ఉంటుంది. శుద్ధి మరియు న్యాయం. ధర్మపురి ఆధ్యాత్మిక అభ్యాసం మరియు పాప విముక్తికి కేంద్రంగా ఉంటూ భక్తులకు తమ నైతిక బాధ్యతలను మరియు తమ చర్యల ఫలితాలను గుర్తుచేస్తుంది. ఇది భక్తులను ధార్మిక జీవితాన్ని గడపడానికి ప్రేరేపిస్తుంది. ప్రాంతీయ విశ్వాసాలు మరియు ఆచారాలు. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆలయాలలో యమధర్మరాజును భాగస్వామిగా కలిగించడం సంప్రదాయం. ఇది న్యాయం కోసం, ఆయన ఆశీర్వాదాలను పొందేందుకు మరియు మరణానంతర శాంతి కోసం ఉపయోగపడుతుంది. భక్తులు పితృదోషం, పూర్వజుల కర్మల సమస్యలు నుండి విముక్తి పొందడానికి లేదా తమకు లేదా ఇతరులకు న్యాయం కోరడానికి యమధర్మరాజును ప్రార్థిస్తారు. పూజలు మరియు ఆచారాలు. యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు మరియు నైవేద్యాలు అమావాస్య మరియు పితృపక్షం, పితృపురుషుల సంస్మరణ పక్షం వంటి శుభదినాలలో నిర్వహిస్తారు. భక్తులు యమధర్మరాజును లక్ష్మీ నరసింహస్వామితో కలిపి పూజించడం ద్వారా ఈ జీవితంలో రక్షణ మరియు మరణానంతర మోక్షం లభిస్తాయని నమ్ముతారు. లక్ష్మీ నరసింహస్వామి మరియు యమధర్మరాజు ధర్మపురి ఆలయంలో సహజీవనం, దివ్యకృప మరియు న్యాయమూర్తి సమతుల్యతను సార్థకంగా ప్రదర్శించి దీనిని ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రదేశంగా నిలుపుతుంది.